ఇక్కడ పిలిచింది, అక్కడేం వెతుకుతున్నావు? ఏం లేదు. ఇప్పుడు ఆగమన్నారు మీరు. ఎందుకా? చెట్టు అంత మనిషి ఎదురుగా ఉన్నాడు. రాత్రి కాఫీ తీసుకొస్తే అరిచారు కదా అనుకుంటున్నావా? నాదంతా టిపికల్ మెంటాలిటీ అనుకున్నావా? ప్రతి ఇంతే నీ తలరాత అన్నప్పుడు కూడా నేనేమీ అనలేదు. నేను కింద పడుకోవాల్సి వచ్చినా కూడా నేనేం అనలేదు. నాకు వేరే ఉద్దేశాలు ఏముంటాయండి? ఈ చివరి ముక్క ముందే చెప్పొచ్చు కదా, ఈ సోదంతా చెప్పాలా? లోపలికి రమ్మంటారా? ఊదొద్దు, ఇంట్లో ఎవరికి తెలీదు, అనవసరం. వాడు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకునే వెళ్ళాడు రాజ్. ఫారెన్ లేదు రాజ్, వాడు ఫేక్ అడ్రస్ ఇచ్చాడు. ఆ సంగతి వాడికి చాలా పెద్ద సమస్యలు ఇరుక్కుపోతాను. మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఏదైనా చెయ్యండి. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. రావాలా వద్దా అనేది ఆలోచన. నేను ఆఫీస్కి వచ్చి కలుస్తాను. ఏంటి అంత సీక్రెట్ గా మాట్లాడే విషయం? ఎవరో ఏంటి అనేది కూడా అనవసరం. పరాయి మగవాడి ముందు నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు అధికారం? ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా ఈ కుసంస్కారం? లకన చేసి మాట్లాడడం తప్పు. కావ్యం వ్యక్తిత్వం ఎక్కడా? నీ వ్యక్తిత్వం ఎక్కడా? సారీ అమ్మా, అనుకోకుండా. సారీ కళావతి. కాసేపు అరుస్తాడు, ఇప్పుడే అరిచాడు, ఇప్పుడే సారీ చెప్పాడు. చాలా కంగారు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. ఈ కాఫీ నిన్నటి నుంచి కలిసి రావడం లేదు. ఎందుకు అలా కంగారుగా తిరుగుతున్నారు? కాళ్ళున్నాయా నడవడానికి? అబద్ధం చెప్పాలని చూడకండి. ఎందుకు మీరు బుకాయిస్తున్నారు? దాటడానికి ఇదేమైనా భవసాగరమా? మీరు చెప్తే కదా అవును, నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. అందరికీ తెలియకూడదని. కానీ నాకు చెప్తే ఏదైనా పరిష్కారం చెప్తాను కదా. ఒక శత్రు సైన్యం మన రాజ్యకులు లేరు. నీ దగ్గర మీకు పెళ్ళం పక్కన పడుకుంటేనే గిట్టదు. నాతో పోరాడతాను. 1 ఉమెన్ ఆర్మీ. ఈ కళావతుందే బుర్ర మొత్తం ఖాళీ. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సడన్ గా లోపలికి